వచ్చేసా, నేనొచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు 'శృతిలయలు కథల ప్రపంచం'. నేను మీ రాజీ. ఈరోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 28 సంయుక్త వర్షన్. పని మనిషి చెప్పిన మాటలకి షాక్ అయిపోయి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాను. ఎవరూ తెలియని ఆ ప్లేస్లో తినలేక రెండే ముద్దలు తిని ప్లేట్ పక్కన పడేసి చైర్లో కూర్చున్న నా దగ్గరికి వెయిటర్ వచ్చి జ్యూస్ ఇచ్చాడు. అంతకుముందు ఆ వెయిటర్ సాగరిక చుట్టుపక్కల తిరగడం నేను గమనించాను. కానీ అలాంటి క్యాడర్ ఉన్న అమ్మాయిలు వెయిటర్స్తో అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయరని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాతే ఆ వెయిటర్ నా దగ్గరకొచ్చి జ్యూస్ అని చెప్పడంతో వాటర్ తీసుకొని తాగడానికి మొహమాటం దగ్గరకొచ్చి జ్యూస్ కాదనడం ఎందుకని అది తాగేశాను. ఖచ్చితంగా పార్టీలో ఏదో మతలబు జరిగింది అనుకున్నా. అవును, నువ్వు పెద్ద సీఎంవి, నిన్ను ప్లాన్ చేసి మరి ఫూల్ చేయడానికి ట్రై చేశాను. మొహం చూసుకో అంటూ అంతరాత్మ మొత్తుకొని పోయింది. దాని గోల నేనేమాత్రం పట్టించుకోకుండా తెగ ఆలోచిస్తూ సాగరిక మొహంలో కోపం గుర్తొచ్చేసరికి నో అని గట్టిగా గావుకేక వేశాను. పని మనిషి ఉలిక్కి పడితే బయట నుంచి అథర్వ ఏమైందంటూ బెడ్‌రూమ్‌లోకి రావడంతో ఏమో అబ్బాయి గారు ఉన్నట్టుండి అమ్మాయి గారు అరిచారని చెప్పి వెళ్ళిపోయింది. ఈ పని మనిషి నాకస్సలు అర్థం కాదు. అథర్వ లేనంత సేపు నా పక్కనే ఉంటుంది. అతను రాగానే ఎవరో తరుముతున్నట్టే బయటికి పారిపోతుంది. మొగుడు పెళ్ళాం కాబట్టి ప్రైవసీ అనుకుంటే, నా మొహం చూస్తే ఆయన గారి మీద లవ్ కారిపోతున్న పెళ్ళాంలాగా ఏ వైపు నుంచి అనిపిస్తానో నాకే అర్థం కావట్లేదు. హేయ్! ఎందుకరిచావు? అని అథర్వ వచ్చి నా ఎదురుగా కూర్చుని చేతులు పట్టుకోవడంతో రాత్రి నేను కావాలని నిద్రపోలేదు. ఓ వెయిటర్ గాడొచ్చి జ్యూస్ ఇచ్చాడు. అది తాగాక అసలేమైందో గుర్తులేదని కంగారుగా అన్నాను. నువ్వది తాగి స్పృహ లేకుండా పడుకున్నావు అని అతను అనేసరికి ఏంటి అని వెనక్కి వెళ్లి షాకవుతూ పడేసరికి హేయ్! బెడ్ కొట్టుకుంటుందని సరిగ్గా కూర్చోబెట్టాడు. ముందు నాకేమైందో చెప్తావా లేదా? అయినా నేను నైట్ డ్రెస్‌లో ఉన్నానేంటి? అని అతని కాలర్ పట్టుకుని ఊపేయడంతో అది అని అథర్వ చెప్తుండగా నో అని అరుస్తూ చెవులు 2 మూసుకోవడంతో దెబ్బకి పిల్లాడు బెదిరిపోయాడు. అథర్వ వెర్షన్. రాత్రి సంయుక్త నన్ను పెద్దగా విసిగించకుండానే నిద్రపోవడంతో ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. అలా ఎలా తెలియకుండా నిద్రపోయిందో అర్థం కాక తల పట్టుకుని సోఫాలో కూర్చున్న నాకు నో అన్న సంయుక్త అరుపు వినిపించేసరికి కంగారు పడి రూమ్‌లోకి పరిగెత్తాను. పని మనిషి కూడా భయపడుతూ లేచి నిలబడి ఉంటే తనని ఏమైందని అడిగితే ఏమో అబ్బాయి గారు అని చెప్పి బయటికెళ్ళిపోయింది. హే! ఏమైంది? అంటూ నేను తన ఎదురుగా వెళ్లి కూర్చుని చేతులు పట్టుకుని అడగడంతో రాత్రి ఏం జరిగిందని అడుగుతూ ఉంటే ఏం కాలేదు. నేనే తీసుకొచ్చి పడుకోబెట్టాను అని చెప్పగానే షాకయిపోయి ఏంటి అని పడ్డట్టుగా వెనక్కి పడబోయింది. వెనక ఉన్న బెడ్ రెస్ట్ తలకి కొట్టుకుంటుందని తిడుతూ తనని లేపి సరిగ్గా కూర్చోబెట్టాను. వెంటనే తను తేరుకున్నట్టుగా ముందు నాకేమైందో చెప్పు. రాత్రి ఒకలా, ఇప్పుడొకలా ఎలా ఉన్నానో చెప్పు అని నా షర్ట్ కాలర్ పట్టుకొని చంద్రముఖిలాగా అరుస్తూ ఉంటే, అది నేనే తీసుకొచ్చి పడుకోబెట్టాను. తర్వాత పని మనిషి హెల్ప్ చేసిందని చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మధ్యలోనే అరుస్తూ ఉండేసరికి తల పట్టుకున్నాను. తనింకా అరుపులు ఆపకపోయేసరికి ఎహే! ఆపు. ఎందుకు నీకు నువ్వే అన్నీ ఊహించుకుని స్టోరీ అల్లేసుకుంటావు. నేను నిన్ను తీసుకొచ్చి పడుకోబెడితే పని మనిషి హెల్ప్ చేసిందని చెప్తూ ఉంటేనే నీకు నువ్వు ఏదో ఊహించుకొని కంగారు పడిపోవడమేనా? అన్నాను కోపంగా. నా మాటలకి అరుస్తుందనుకుంటే రిలీఫ్ కనిపించడంతో మేబీ నా మాటల వల్ల రిలీఫ్ ఫీల్ అయ్యి ఉంటుందని అర్థం చేసుకున్నాను. అయినా కూడా అనుమానం తీరనట్టుగా కళ్ళు చిన్నవి చేసి నా వైపు చూసి చూపుడు వేలు నా వైపు చూపిస్తూ నిజంగా నువ్వు చెప్పేది నిజమే కదా అంది. హా గాడ్ అనుకుంటూ పని మనిషిని పిలిచి రాత్రి తనని ఫ్రెష్ అప్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు తన ఫేస్ ఏమైనా కడిగావా అని అడిగాను. వాంతి లాంటిదేమీ చేసుకోలేదు కదా అబ్బాయి గారు. అందుకే మీరు అవే వైప్స్ ఉండే డబ్బా కొనుక్కొస్తారు కదా! అందులో నుంచి ఒకటి తీసి మొహం తుడిచి నిద్రపుచ్చాను అని చెప్పింది పని మనిషి. సరే నువ్వెళ్ళు అని ఆమెని పంపించేసి సంయుక్త వైపు చూసి కళ్ళెగిరేయడంతో నేనెందుకు పని మనిషిని అలా అడిగానో అర్థం చేసుకుంది. తను కాస్త రిలాక్స్ అయినట్టుగా వెనక్కి సర్దుకొని కూర్చోవడంతో వెంటనే బుగ్గల మీద వేళ్లతో రాస్తూ తన వైపు చూసేసరికి మొహం చిట్లించుకుని నా వైపు చూస్తూ పద్మాసనం వేసుకుని కూర్చుంది. అంటే నువ్వింకేదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నావని నేను చిలిపిగా అడిగేసరికి నీకంత సినిమా ఇస్తానని నువ్వనుకుంటున్నావా? అంది వెటకారంగా. రాక్షసి. నిమిషాల్లో తీసి పడేస్తుంది. నా రేంజ్ మర్చిపోయి తన రేంజ్‌కి మించి నెత్తికెక్కించుకుంటున్నాను కదా! అనుభవించాలి అనుకున్నాను కోపంగా. సరేలే వద్దన్నప్పుడు పెద్ద ప్రేమ ఉన్నవాడిలాగా ఫుడ్ తీసుకొచ్చి కుక్కడం కాదు. తల పగిలిపోతోంది. ముందు కాఫీ తెప్పించమని చెప్పు అని సంయుక్త అరిచింది. వీటికేం తక్కువ లేదని తిట్టుకుంటూ బయటికి వెళ్లి కాఫీ సంగతి చూడమని నా మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళాను. రాత్రి దినకర్ అంకుల్ పిలిచి ఆయన మీటింగ్ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత నీ పిక్స్ అని తెలిసినప్పుడు అక్కడ నిజంగా అక్కడ ఏం జరిగిందో అని చెక్ చేస్తే అక్కడేదో దేవుడి విగ్రహం కనిపించింది.
అసలేమైందని అంకుల్ అడగడంతో, అది తరతరాల నుంచి వస్తున్న అమ్మవారి బొడ్రాయి. అయితే నేను వెళ్ళే 2 రోజుల ముందే జాతర జరగడంతో అక్కడ చెత్తాచెదరం పడేశారు. వాటిని క్లీన్ చేసి అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి మొత్తం ఎదురుగా ఉన్న పుట్ట వరకు పూల మాలలు అలంకరించాను. ఆ పూల మాలలు తీసుకొచ్చింది కూడా అమ్మవారి కోసమే. మా మేడం అది చూసి అపార్థం చేసుకుందని చెప్పడంతో, ఆయన నవ్వి "నువ్వే తప్పు చేయలేదని" తేలడంతో, "నువ్వు మళ్ళీ నార్మల్‌గా వర్క్‌లోకి వెళ్ళొచ్చని" అంకుల్ చెప్పారు. హ్యాపీగా బయటకొచ్చి మా మేడం ఆ విషయం చెప్దాం అనుకుంటూ ఉండగానే నిద్రలో కింద పడిపోయి కనిపించడంతో కంగారుగా వెళ్లి లేపి ఏమైందని అడిగితే మాకేం తెలీదు అన్నారు వచ్చిన గెస్ట్‌లంతా. దాంతో వాళ్ళందరినీ కోపంగా చూస్తూ మీరేదో తనని జాగ్రత్తగా చూసుకుంటారని మీ మధ్యలో వదిలేసి వెళ్తే ఏం చేస్తుందో కూడా గమనించలేనంత బిజీలో ఉన్నారా అని తిడుతూ యుక్తని ఎత్తుకొని అంకుల్ సారీ చెప్తున్నా వినకుండా బయటకొచ్చాను. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టి, విషయం చెప్పి పని మనిషిని సంయుక్తకి హెల్ప్ చేయమని చెప్పి, నేను బయటికి వెళ్ళి, మళ్ళీ పని మనిషి బయటికొచ్చాక లోపలికొచ్చాను. ఈ సీన్ మొత్తం తెలియక మా మేడం తనేదో ఊహించుకుని గోల గోల చేసింది అని నవ్వుకున్నాను. రేపటి నుంచి మళ్ళీ సీఎంగా నా బాధ్యతలు మొదలవుతాయి. సంయుక్తని అక్క, బావ, అమ్మ దగ్గర వదిలేయడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇక్కడ వదిలేస్తే నాకు దూరంగా వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అసలే పెళ్లి చూపులని దొంగ నాటకాలాడింది అనుకున్నాను కోపంగా. అవును. సంయుక్త పెళ్లి చూపులని అబద్ధం చెప్పిన విషయం నాకు తెలుసు. ఆంటీకి సంజాయిషీ ఇస్తున్నప్పుడే సంయుక్తకి మీరు పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసి మేమలా చేయాల్సొచ్చింది. అందుకే తను ఛాలెంజ్ విసిరిందని చెప్పడంతో పెళ్లి చూపులా? మగరాయుడిలాగా తిరిగే దీన్నెవరు పెళ్లి చేసుకుంటారు? పైగా మా ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సంయుక్త గురించి చదువుకి గాని, పెళ్ళికి గాని డబ్బులు అడుగుతానని అటు మా పుట్టింటి వాళ్ళ సైడ్ కానీ, ఇటు అత్తింటి వాళ్ళ సైడ్ కానీ మొహం చాటేశారు. దీనికి పెళ్లి చూపులకొచ్చి మరీ చేసుకునేంత గొప్పోడెవడున్నాడు? అని ఆవిడ ఆశ్చర్యంగా అడిగినప్పుడే అర్థమైపోయింది సంయుక్తది మొత్తం డ్రామా అని. తనెందుకు అప్పుడలా డ్రామా ఆడిందో అర్థం కాలేదు కానీ, మెల్లగా తనే విషయం మొత్తం రివీల్ చేసింది. సంయుక్త వెర్షన్. పని మనిషి కాఫీ పంపించిన తర్వాత అది తాగేశాక కాస్త హెడేక్ తగ్గినట్టుగా అనిపించేసరికి, రాత్రి పని మనిషి ఉట్టిగానే డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టిందన్న విషయం గుర్తొచ్చి, వెంటనే ఇంకొక జత తీసుకొని స్నానానికెళ్ళాను. బాగా ఆకలిగా ఉండడంతో బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళాను. ముందు రోజు కూడా కొత్త ప్రాంతం అయ్యేసరికి ఎక్కువగా భోజనం చేయలేకపోయేసరికి కడుపులో ఎలకలు పందాలు పెట్టుకొని మరీ పరుగులు పెడుతున్నాయి. నేను కిందకెళ్ళేసరికి సోఫాలో అథర్వ కూర్చునుంటే అతని ఒడిలో సాగరిక కూర్చుని కనిపించింది. అంతే నా కళ్ళు మళ్ళీ ఆస్ట్రిచ్ గుడ్లంతయ్యాయి. అథర్వ వర్షం. నేను పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన కొత్త పని సచివాలయంకి సంబంధించిన ప్లాన్స్ చూస్తున్నాను. నిజానికి నాకిష్టం లేని వృత్తయినా ఇంట్రెస్ట్ పెట్టడం ఎప్పుడో అలవాటు చేసుకున్నాను. ఇంతలో బాబుగారు మీకోసం ఎవరో అమ్మాయి గారొచ్చారని పనిపిల్ల చెప్పింది. దాంతో ల్యాప్‌టాప్ ఆన్ చేసి సీసీ కెమెరా గేట్ బయట ఆగి ఉన్న కారు మీద జూమ్ చేశా. సాగరిక. తనెందుకొచ్చింది అసలు అనుకుంటూ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ఆమెని లోపలికి రానివ్వండి అని చెప్పడంతో గేట్ ఓపెన్ చేశారు. నేను కూడా ఆ ప్లానున్న పేపర్స్ నీట్‌గా సర్ది పక్కన పెట్టేసేసరికి, హాయ్ అద్దు. సారీ నిన్న పార్టీలో సంయుక్తకి అలా జరిగిందని తెలిసేసరికి నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అని చెప్పింది. ఇట్స్ ఓకే. బర్త్‌డే బేబీ కదా! నువ్వు నీ హడావిడిలో ఉన్నావు. అయినా అందులో నీ హస్తం లేనప్పుడు నువ్వెందుకు సారీ చెప్పడం అన్నాను. తను చిన్నగా నవ్వి సంయుక్త అని అడగడంతో అంటే రాత్రి ఎఫెక్ట్ వల్ల బాగా హెడేక్ వస్తుందని చెప్పింది. ఇందాక కాఫీ తీసుకువెళ్ళిచ్చింది పని మనిషి. మేబీ నిద్రపోతుందేమో అన్నాను. అవునా! అయితే తను నిద్ర లేచే వరకు వెయిట్ చేసి సారీ చెప్పి వెళ్తానద్దు. ఇంతకీ నువ్వేదో వర్క్‌లో ఉన్నట్టున్నావు అని సోఫాలో నా పక్కన ఉన్న పేపర్స్ చూసి చేతిలోకి తీసుకుందామని నా ముందు నుంచి వెళ్ళే క్రమంలో నా కాళ్ళు చూసుకోకుండా తట్టుకుని బ్యాలెన్స్ కోసం నన్ను పట్టుకోవడంతో తను పడకుండా ఆపలేక నేను సోఫాలో పడేసరికి తనొచ్చి నా ఒళ్ళో పడింది. నేను షాకయిపోతే సాగరిక సారీ సారీ స్లిప్ అయిపోయిందని చెప్తున్నప్పుడే సంయుక్త పరిమళం నా ముక్కుని తాకడంతో వెనక్కి చూసి షాకయ్యి వెంటనే సాగరికని పక్కన నిలబెట్టి నేను కూడా నిల్చున్నాను. అది సంయుక్త అని నేనేదో చెప్పబోతూ ఉంటేనే మీరు సాగరిక కదూ అంది. తన మొహంలో ఎలాంటి కోపం, బాధ కనిపించకపోవడంతో రిలీఫ్ ఫీలయ్యి సాగరికని తెలిసినట్టుగా పలకరించేసరికి ఆశ్చర్యపోయాను. నేను నీకు తెలుసా అని సాగరిక కూడా అదే ఆశ్చర్యంతో అడగడంతో, నిన్న నైట్ మీ బర్త్‌డే పార్టీకొచ్చే కదా! నేను స్పృహ లేకుండా పడుకుని ఫూల్ అయ్యాను అని వ్యంగ్యంగా అనేసరికి సాగరిక, నేను మొహాలు చూసుకున్నాం. ఆ విషయానికి సారీ చెప్పడం కోసమే నీ దగ్గరకొచ్చాను. అంటే నా కొంతమంది ఫ్రెండ్స్‌లో కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. అందుకే వెయిటర్ కన్‌ఫ్యూజ్ అయ్యాడని నాకు తర్వాత తెలిసిందని సంయుక్తకి సాగరిక చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ముందేమో ఏమీ తెలియనట్టు మాట్లాడింది. సంయుక్త ముందు సాగరిక ఇలా మాట్లాడుతుందేంటి అనుకున్నాను.
ఒకసారి మీ బర్త్‌డే ఫంక్షన్ రోజు సీసీ ఫుటేజ్ మా సీఎం సార్‌కి పంపించండి సాగరిక అని సంయుక్త నవ్వుతూ అడిగింది. నేను అడగాలనుకున్న విషయమే సంయుక్త కూడా అడగడంతో నిజమే నేను కూడా అదే అడగాలి అనుకున్నాను. అండ్ ఆ వెయిటర్‌కి అంత బ్రెయిన్ లేకుండా ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అనేసరికి సాగరిక సైలెంట్ అయిపోయింది. సంయుక్త వెర్షన్ నేను సీసీ ఫుటేజ్ అడిగేసరికి సాగరిక చేతుల చెమటలు పట్టి ఆమె కాస్త టెన్షన్ పడ్డం నాకు అర్థమవుతూనే ఉంది. ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో అథర్వ అందుకొని తను కూడా సీసీ ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసరికి చిన్నపాటి గర్వం నాలో వెల్లువిరిసింది. సాగరిక ఆన్సర్ కోసమే మేమిద్దరం వెయిట్ చేస్తుంటే తను సైలెంట్‌గా ఉండేసరికి ఇప్పుడే అంకుల్‌కి ఫోన్ చేసి నేను ఆ ఫుటేజ్ పంపించమని చెప్తానని సాగరిక ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా వినకుండా కాల్ మాట్లాడుతూ అథర్వ పక్కకెళ్ళిపోయాడు. నేను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి, ఇందాక అథర్వ నిలబడిన చోటుకి వెళ్లి నిలబడి, "కూర్చోండి. ఎందుకు నిలబడ్డారు?" అని సోఫాలో కూర్చుని పని మనిషిని పిలిచి ఇద్దరికీ కాఫీ తెమ్మని చెప్పాను. ఏంటో 3 రోజులకి ఇది నా ఇల్లు అన్న ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాను. సంయుక్త వన్స్ అగైన్ ఐయామ్ వెరీ సారీ. పార్టీలో అలా జరిగినందుకు అని అపాలజీ చెప్తున్న సాగరిక వైపు ఏం డ్రామాలాడుతున్నావే అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి, ఇట్స్ ఓకే. ఎవరో చేసిన దానికి నువ్వెందుకు అన్ని సార్లు సారీ చెప్పాలి అని సింపుల్‌గా చెప్పాను. పని మనిషి కాఫీ తీసుకొని రావడంతో నేనే ముందు 2 కప్స్ చేతిలోకి తీసుకొని సాసర్‌తో సహా ఆమె చేతికిచ్చి "హావ్ ఎ కాఫీ" అని నేను కూడా మరొక కప్పు తీసుకున్నాను. పాపం పని మనిషి నాకు కాఫీ ఇచ్చి 10 నిమిషాలు కూడా కాకముందే మరొక కాఫీ గుటగుట తాగేస్తుంటే నా వైపు విచిత్రంగా చూస్తుంటే రాత్రి ఆ దరిద్రపు వెయిటర్ గాడి జ్యూస్ ఎఫెక్ట్ వల్ల "ఒక కప్పు కాఫీతో తలనొప్పి తగ్గదమ్మా" అని సమాధానమిచ్చాను. "అయ్యయ్యో! ఇది మీ ఇల్లు. అబ్బాయి గారు మీ భర్త. ఆయన సొమ్ము మీరెంతైనా తినొచ్చు. దాంట్లో తప్పేం లేదు. పైగా ఇంటికొచ్చి 2 రోజులు ముద్ద కూడా ముట్టలేదు. ఈరోజు స్వతంత్రంగా అడిగి తీసుకోవడం చూసి సంతోషంగా ఉంది" అంది పని మనిషి. ఏంటో మల్లమ్మ. మా జంటను చూసి ఎవరు ఆనందపడుతున్నారో, ఎవరు కుళ్ళుకుంటున్నారో నాకర్థం కావట్లేదు. అందుకే సంజాయిషీ ఇచ్చాను. ఏమనుకోకే అని చెప్పడంతో నవ్వేసి వెళ్ళిపోయింది పని మనిషి. అవును తనకి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ట్రై చేసిన నిన్ను అథర్వ ఎలా పెళ్లి చేసుకున్నాడని సాగరిక టక్కున అడిగింది. నేనొక లుక్ ఇవ్వడంతో అదే. మామూలుగా పగ ఉన్న వాళ్ళని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వాలని మనం ట్రై చేయం కదా! అంది తను. దాంతో సీరియస్‌గా ఒకసారి చూసి వెంటనే బ్రహ్మానందంలాగా ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేసేసి ఫోటో తీసిందెవరు? అని నేను అడగడంతో అయోమయంగా "నువ్వే కదా!" అంది సాగరిక. "ఆ ఫోటో తీసింది నేనే అని తెలిసి కూడా పెళ్లి చేసుకుందెవరు?" అని నేను మళ్ళీ అడగడంతో "అథర్వ" అని సాగరిక మరొకసారి సమాధానం ఇచ్చింది. "అప్పుడు అడగాల్సిందెవరిని?" అని నేను అడిగేసరికి తను కళ్ళు చిట్లించుకొని చూడ్డంతో "చూసించాలు పెళ్లి చేసుకుందెవరు? ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడగాల్సిందెవర్ని?" అని నేను మళ్ళీ రెట్టించేసరికి "అథర్వని" అని కోపం కంట్రోల్ చేసుకుంటూ తను ఆన్సర్ ఇవ్వడంతో "మరి నన్నెందుకు అడుగుతున్నావు?" అని నేను అడిగేసరికి సైలెంట్ అయిపోయింది తను. "మీ ఫాదర్ సీసీటీవీ ఫుటేజ్ పంపించాడు" అని అథర్వ రూమ్‌లోకొచ్చి ల్యాప్‌టాప్ ఆన్ చేయడంతో చిన్నగా సాగరిక చేతులు షివర్ అవ్వడం నేను గమనించాను. అథర్వ ఫుటేజ్ చూస్తుంటే నేను కూడా అతని భుజం మీద చేయి వేసి పక్కకి జరిగి సీసీటీవీ ఫుటేజ్ చూడడం మొదలుపెట్టాను. నా వైపే ఒకసారి చూసి మళ్ళీ ఫుటేజ్ మొత్తం కంప్లీట్‌గా చూసి "ఆ వెయిటర్ బై మిస్టేక్ నీకిచ్చాడు సంయుక్త" అనగానే ఉఫ్ అని సాగరిక లిప్ మూవ్‌మెంట్ ఇవ్వడం నేను గమనించాను. కంటిన్యూస్. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.